దేశంలో ఉన్న మోడీ ప్రభుత్వం ప్రజాస్వామికవాదులు లౌకికవాదుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది. తనకు వ్యతిరేకంగా వచ్చిన రాష్ట్రాల్లో కూడా ఈడీ ప్రయోగం ద్వారా వివిధ రాజకీయ నాయకుల్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కుటుంబం పండిట్ జవహర్లాల్ నెహ్రూ నాయకత్వాన 1938 సెప్టెంబర్ 9న నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించడం జరిగింది. ఆ పత్రిక కూడా బ్రిటిషోడు ఆగడాలని, బ్రిటిషోడు అకృత్యాలని, బ్రిటిషోడు చేస్తున్న గమన విధానాన్ని మొత్తం కూడా ఎండగట్టడం కోసం ఆ రోజు పత్రిక ప్రారంభించడం జరిగింది. స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక బ్రహ్మాండమైన పాత్ర పోషించడం జరిగింది. ఆ పత్రిక స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ప్రజాస్వామిక విధానంలో, ప్రజాస్వామిక పద్ధతుల్లో నడుస్తున్న తరుణంలో దానికి సరైన ఫండ్స్ లేకుండా అది మొత్తం కూడా మూలగొట్టడం జరిగింది. అలాంటి పత్రికని యంగ్ ఇండియా ద్వారా నిధులు సమకూర్చి ఆ పత్రికకు జీవం పోయడం జరిగింది. అలాంటి పత్రికని యంగ్ ఇండియా కాపాడడం మూలంగా మోడీ కావాలని చెప్పి రాహుల్ గాంధీ మీద, అదేవిధంగా సోనియా గాంధీ గారి మీద అక్రమమైన కేసులు ఈడీ ద్వారా పెట్టి వాళ్ళని జైలు పాలు చేయాలని చెప్పి చూస్తున్న తరుణంలో ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అన్ని రకాల ప్రజాస్వామికవాదులు దీన్ని ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో వారి భారత ప్రధాని రాహుల్ గాంధీ అవుతారని చెప్పి ఆ రోజులైతే బ్రిటిష్ వాడు నేషనల్ హెరాల్డ్ పత్రికని ఎట్లయితే దాన్ని నిషేధం ఇచ్చిండో అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ముసుగులో ఈరోజు బీజేపీ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ గొంతును నొక్కే విధంగా రాబోయే రోజుల్లో రాహుల్ లాంటి నాయకుల్ని ముందుకు రాకుండా చేయాలని చూడల ప్రయత్నం చేస్తున్నారు. ఏదున్నా కూడా ఈ దేశంలో ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు అందరూ కూడా ఖండించి ప్రజాస్వామిక పద్ధతుల్లో కాంగ్రెస్ పార్టీ రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి రాబోయే రోజుల్లో భారత ప్రధానిగా మనం ఖచ్చితంగా రాహుల్ గాంధీ చూస్తామని చెప్పి మత విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈ దేశంలో ఉన్న మైనార్టీ సోదరులకు, అదేవిధంగా క్రిస్టియన్ సోదరులకు, హిందూ సోదరులకు బాసటగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.